అప్పుడు కొంచెం ఆడ డిస్ప్యూట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే జగన్ వాళ్ళ ఆ ఇంట్లో పెళ్లి చేశాడో, వాళ్ళు 4-5 అన్నదమ్ములు, భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, అంతా ఒక 5 మంది అన్నదమ్ములు. భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్కు ఇబ్బంది లేకుండా వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనగోడలను చేసుకుంటే భవిష్యత్తులో అంతా బాగుంటుంది, ఇబ్బంది లేకుండా ఆయన దురదృష్టితో చేసుకున్నాడు. అది ఇక్కడ రివర్స్ అయింది. అందరూ అనడం ఆమెతోనే రివర్స్ అయింది. భారతీ మేడంతోనే వీళ్ళంతా దూరమైనారు, షర్మిలమ్మ, విజయమ్మ అని కూడా అంత ఇంటర్నల్ గా డెప్త్ నాకు తెలియదు, కానీ బయట అనుకోవడం అయితే ఫ్యామిలీలో కనిపిస్తున్నటువంటి చర్చలు కూడా షర్మిలమ్మ, విజయమ్మ దూరంగా ఆడడానికి కూడా. అసలు శివగామి పాత్ర అనేది ఇప్పుడు విపరీతంగా చర్చకు వస్తుంది. అసలు ఎవరు ఇందుట్లో శివగామి? ఇందాక చెప్పిన వాళ్ళు అనుకోండి. ఎందుకంటే ఒకటి లేకుండా మనం మాట్లాడకూడదు, బట్ అంటే ఒక చర్చ ఎందుకు ఒక పాయింట్ అది రైజ్ అవుతూ ఉంది. సరే, అట్లాగే ఇంకొక అంశానికి సంబంధించి బీటెక్ రవి గారు, దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్, సిబిఐకి ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 2.5 గంటల పాటు మేము ఇంట్లో అత్యంత క్రూరంగా మేము చంపామని చెప్పాడు. ఏంటి అంత క్రూరంగా చంపాల్సినటువంటి పరిస్థితి అసలు ఎందుకుంది? అంటే అది ఆ మర్డర్ జరిగినటువంటి ఆ సీన్ కానీ లేదా అతను చెప్పినటువంటి దాంట్లో చూస్తే అత్యంత పాశవికంగా హింసించి చంపారు. ఏంటి అంత కక్ష ఏంటి? ఎందుకని అట్లా? అంటే అది అంటే ఆ డైరెక్షన్ ఇచ్చారంటారా, లేదా ఆ డైరెక్షన్ వీళ్ళు అక్కడ ఇన్సిడెంట్ అట్లా చేశారంట? నేనంతే ఆ డైరెక్షన్ అనేది నాకు కొంచెం ఏదంటే వీళ్ళ ప్లాన్ అంతా సింపుల్గా అయిపోతుందనే, ఎక్కడ ఏం మట్టి అంటకుండా సింపుల్గా దిండు పెట్టి క్లోజ్ చేసేసి పొద్దున్నే గుండెపోటు అని చెప్పి ఫ్రీజర్ బాక్స్ తెచ్చి దాంట్లో పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుండెపోటు అని అందరు వచ్చి దండేసిపోయి సాయంత్రానికి క్రిమేషన్ అయిపోయి హ్యాపీగా అదే టైప్ మెంటాలిటీ దేవిరెడ్డి శంకర్ రెడ్డిది ఎప్పుడైనా కూడా. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆ రకంగానే ప్లానింగ్ ఉంటుంది. అక్కడికి పోయినాక ఏదో రివర్స్ జరిగి వాళ్ళు ముందు వాళ్ళే చెప్పినారు 12:30-1 గంట వరకు తాగి ఉన్నారని. కాబట్టి నాకైతే దాని మీద అంత కరెక్ట్ అంచనా లేదు. నా ఆలోచన అయితే శంకర్ రెడ్డి ఐడియా అయితే ఇట్లే ఉంటుంది.